హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఏంటి రోడ్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటి అంటే అడ్రస్ చెప్తాను, ఫస్ట్ వినండి. ఇది వచ్చేసి ఉప్పల్ బోడుప్పల్ అండి, అంటే చిల్కానగర్ కిందకి వస్తుంది ఈ అడ్రస్. సో ఇది అయితే ఎంట్రన్స్ అండి. అండ్ 3 వేస్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ షాప్కి రావడానికి. ఇటు వెళ్తే ఉప్పల్ వస్తుందండి, అండ్ ఈ స్ట్రైట్గా వెళ్తే చిల్కానగర్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే మాత్రం ఉప్పల్ బోడుప్పల్ వస్తుందండి, మెయిన్ రోడ్. సో ఇది బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ ఏంటి అంటే శ్రీ మహాలక్ష్మి ప్రింటింగ్ టెక్స్టైల్స్ వాళ్ళదండి. సో అందరికీ అర్థం కావట్లేదు అది అడ్రస్ ఏంటి అన్నది, అందుకని ఆ బిల్డింగ్ని చూపించాను. తర్వాత ఆ బిల్డింగ్ లోపలికి ఎలా వెళ్ళాలి అన్నదైతే వీడియో చూపిస్తున్నాను. సో ఈ పక్క నుంచి వెళ్తే వాళ్ళదైతే స్టెప్స్ వస్తాయండి. స్టెప్స్ నుంచి పూర్తిగా టెర్రస్ పైన వీళ్ళది సెకండ్ ఫ్లోర్ అండి. సో సెకండ్ ఫ్లోర్లో వీళ్ళైతే ప్రింటింగ్ అనేది చేస్తారు. ఆ సెకండ్ ఫ్లోర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇది ప్రింట్ వేసిన తర్వాత ఆరబెట్టాలండి, అంటే ఎండకు ఉంచాలి. అందుకని వీళ్ళు ఓపెన్ ఏరియా కదా, అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నారంట. చూడండి ఎంట్రన్స్లోనే మనకు శారీస్, మంచి మంచి శారీస్ అయితే కనబడుతున్నాయి, వాళ్ళు ప్రింట్ చేశారు. ఇది వచ్చేసి చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేను వెళ్ళేసరికి. వాళ్ళు వేసే పెయింటింగ్స్ అండి ఇవి. వీళ్ళైతే ట్రైనింగ్ కూడా ఇస్తారంటండి. ట్రైనింగ్కి 25,000 రేటు. నేర్చుకున్న రోజులు అంటే మనకి ఎర్లీగా నేర్చుకుంటే ఎర్లీగా వాళ్ళు నేర్పిస్తారు. సో వాళ్ళు నేర్పించిన టైంలో మనకు వచ్చేస్తుందని అయితే వాళ్ళు చెప్పారండి. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అని అయితే చెప్పారు, అంతలోపే వస్తుంది అన్నారు. ఇది చూడండి కాటన్ శారీ పైన వాళ్ళు ప్రింట్ చేశారు, ఎంత బాగుందో, చాలా బాగుందండి ప్రింటింగ్ అయితే. ఇది ప్రింట్ కూడా కెమికల్ది కాదంట, మంచి ఒరిజినల్గా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అంటే ప్రోడక్ట్స్ అయితే. సో ఇవి ప్రింట్ చేసే ఫ్రేమ్స్ అండి, అన్నీ వాళ్ళ ఫ్రేమ్స్ ఎన్నో డిజైన్స్తో ఉన్నాయి, చాలా ఫ్రేమ్స్. ఇవన్నీ ఆర్డర్స్ అంటండి. మొన్నటి వరకు వర్షం పడింది కదా, సో ఆ వర్షానికి అన్నీ ఆర్డర్స్ అన్నీ ఆగిపోయాయండి. వీళ్ళకి ఎండ అనేది అవసరం అండి. సో వర్షాకాలంలో చాలా కష్టం, ఎక్కువ టైం తీసుకుంటుంది వీళ్ళకి. ఇది మొత్తం కాటన్ శారీ పైన వీళ్ళు ఈ ప్రింట్ వేశారు. బార్డర్ ఇది. సో బార్డర్ ఇచ్చేసి మధ్య మధ్యలో అలా బంచ్ లాగా వేశారు ఫ్లవర్. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. నేను ప్రతిదీ మీకు చూపిస్తాను చూడండి, అన్నీ చూపిస్తాను. ఇది వాళ్ళు ప్రింట్ చేసే ప్లేస్ అండి. సో ఈ ప్లేస్లోనే వాళ్ళు శారీస్ని పిన్ చేసుకొని దాని మీద అయితే పెయింట్ చేస్తారంట. మొత్తం చాలా పెద్దగా ఉంది, శారీ ఎంత పొడవుగా ఉంటుందో అంత పొడవుగా ఉంది. ఇవన్నీ వాళ్ళు కలర్స్ కలుపుకోవడానికి మగ్స్ అండి, దాంట్లో ఈ కలర్స్ని అయితే యూజ్ చేస్తారు. చూడండి ఇది లైట్ క్రీమ్ కలర్ పైన వాళ్ళు పటోలా డిజైన్ అయితే వేశారు, అంటే పటోలా డిజైన్ అనుకోవచ్చు లేదా పోచంపల్లి అనుకోవచ్చు. అండ్ ఇది గ్రీన్ శారీ, ఇది చూసారా, దీనికి బార్డర్ అయితే గోల్డ్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు. దీని వెనకాల అయితే ఇంకోటి గ్రీన్ కలర్ శారీ అండి, దీనికి లీవ్స్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది పట్టు చీర అంటండి. ఈ పట్టు చీరకి దాన్ని అబ్జర్వ్ చేసే గుణం ఉండాలి. ఆ క్లాత్ ఏ పట్టు చీర అయినా సరే వాళ్ళు ఏం చెప్తారంటే అది క్లాత్ అబ్జర్వ్ చేస్తుందా లేదా అన్నది చూసి తర్వాతే మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వేస్తారు. ఇది ఎల్లో శారీ మీద పింక్ బార్డర్ అండ్ పింక్ పళ్ళు వచ్చిందండి, అందుకని ఫ్లవర్స్ అయితే పింక్ అండ్ గ్రీన్ కలర్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి గద్వాల్ శారీ అన్నారు. సో బార్డర్ చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇలా పైన ఇచ్చిన గొడుగులాగా చాలా బాగుంది, డిజైన్ నీట్గా ఉందండి. సో ఇది వాళ్ళు యూజ్ చేసే ప్రింటింగ్ పేపర్స్ అంటాను, డిజైన్ పేపర్స్. చూడండి ఆ పేపర్ చూస్తే మనకు అర్థం కాలేదు, కానీ మళ్ళీ శారీ మీద వేశారు. ఆ శారీ మీద ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. వాళ్ళ నీట్గా ఉంది వర్క్ అయితే. చూడండి ఆ శారీ క్లాత్ చూడండి, ఇలా అబ్జర్వ్ చేసుకునే క్లాత్లో అయితేనే వీటిని ప్రింట్ చేస్తారంటండి. ఇదైతే బార్డరు. సో పళ్ళుకి కొంతమందికి అయితే ప్రింట్ అవసరమైతేనే వేస్తారు. సో వాటికైతే దీనికి అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఆల్ ఓవర్ టైప్లో వేశారు.
పళ్ళుని అలాగే వదిలేశారు. పాలిషింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఉంచుతారు. ప్రింట్ వేసిన తర్వాత ఆరబెట్టి పాలిషింగ్కి పంపిస్తారంటండి. సో ఇవి చూడండి పేపర్స్, వాటి ప్రింటింగ్ డిజైన్ పేపర్స్. నా శారీ కోసం నేనైతే సెలెక్ట్ చేసుకోవడానికి అన్నీ చూస్తున్నాను, ఏది అర్థం కావట్లేదు, అన్నీ చాలా బాగున్నాయండి. మొత్తానికి ఇప్పుడు మన శారీకి అయితే వాళ్ళ సజెషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. మేడం ఇది నాదైతే మ్యారేజ్ శారీ అండి. సో నాకు ఇందులో ఏ డిజైన్ అయితే బాగుంటది అండ్ మరకలు ఉన్నాయి కదా, మీ సలహా ఇస్తే ఎలాంటి డిజైన్ అయితే బాగుంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసేద్దాం. ఇది బార్డర్ మ్యాచ్ అయ్యేటట్టుగా బర్డ్స్ తీసుకుంటే బాగుంటది. కాకపోతే మరకలు ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరగా డిజైన్ ఉన్నది చూడండి. అదో కలంకారీ డిజైన్ ఉంది, ఆ డిజైన్ అయితే మీకు సెట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది. చూడండి పికాక్స్ ఉన్నాయి, కలర్ కూడా కనపడకుండా దగ్గర డిజైన్ కాబట్టి మీకు పైన కూడా బార్డర్ లేదు కాబట్టి ఇది హెవీ డిజైన్ అయితేనే బాగుంటది. సారీ అంతా వచ్చేస్తుంది, బాగుంటది. ఇది బార్డర్ వరకు వేస్తారు కదా ప్రింట్ అనేది, బార్డర్ ని టచ్ చేయమండి. బార్డర్ ఇప్పుడు ఇది పట్టు సారీ రిచ్ లుక్ ఉంటది, దీని బార్డర్ గానీ మేము పళ్ళుని గానీ టచ్ చేయమండి. ఒకవేళ దాని మీద రాదు వచ్చినా గానీ ఆ సారీ లుక్కే పోతుంది, బాగుండదు. కాబట్టి సారీ మట్టికే బార్డర్ నుండి పై వరకు వేస్తాం వస్తుంది. ఇది దీని లైఫ్ ఎంత టైం వరకు ఉంటుందండి? మీరు సర్ఫ్ లో వేసి నానబెట్టి చేయకండి, ఎందుకంటారా మీ పట్టు సారీ కూడా షాంపూ వాష్ చేసుకోండి. ఇప్పుడు మా ప్రింట్ మాత్రము డోకా లేదు, మీకు ఫిక్స్, అది మీరు ఎలా వాడుకున్నా పోదు. కాకపోతే మీ సారీ లైఫ్ గురించి చెప్తున్నా. ఇది మీకు ఈ జరీ ఉంది కదండి, ఇది గనక సర్ఫ్ లో వేయడం వల్ల జరీ ఖరాబ్ అవుతుంది, ముడతొస్తుంది. షాంపూ వాష్ చేసుకోండి. ఎట్లా పట్టు సారీస్ మీరు డ్రై క్లీన్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఏ మెటీరియల్ కి ఏ రకంగా ఏ కెమికల్ వేసి వాష్ చేయాలో తెలుసు కాబట్టి వాళ్ళు మనకి హాని లేకుండా చీర ఇవ్వచ్చు. అండ్ ఏంటి అంటే ఇప్పుడు ఐరన్ అనేది ఉల్టా వేసి చేయాలా, స్ట్రైట్ గా ఇదే ప్రింట్ మీదకి వెళ్ళి వేసుకొని చేయొచ్చా? ఇప్పుడు పాలిషింగ్ మిషన్స్ వస్తున్నాయి, మీకు ఐరన్ చేయించాలన్నది ఏం లేదు. పాలిషింగ్ మిషన్ తో పాటు మీరు ఇచ్చారనుకోండి, వాళ్ళు చూసి మిషన్ లో పాలిష్ చేసేస్తారు. ఓకే ఓకే. ఇది మొత్తం అయితే ప్రింట్ కలర్ కనిపించకుండా మరకలు కనిపించకుండా అయితే మొత్తం వచ్చేస్తుంది. చాలా కలంకారీ డిజైన్స్ మా దగ్గర చాలా ఉన్నాయి, కాకపోతే మీకు బార్డర్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా మీకు ఈ డిజైన్ సెలెక్ట్ చేసినాం. చిన్న చిన్నవి బర్డ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే మీకు కలర్ అంటుకుంది కదండి, అందుకు కాబట్టి హెవీ వర్క్ ఉన్నది. ఏ కలర్ అంటే దీంట్లో కలర్స్ ఒకటైతే బార్డర్ కలర్ తీసుకుందామండి. తర్వాత మీ చాయిస్ చెప్పండి, మీకే ఇష్టం. మెరూన్ అండ్ గోల్డ్, మస్టర్డ్ ఎల్లో అండ్ ఈ గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చినా పర్లేదు. ఎన్ని కలర్స్ అయితే బాగుంటుంది? ఇది డిజైన్ కి వచ్చి 3 కలర్స్ వస్తుంది. ఓకే, మీరు ఒకటి బార్డర్ కలర్, ఒకటి మెరూన్ అంటున్నారు, ఇంకొకటి మస్టర్డ్ ఎల్లో, లేకపోతే ఇంకొక లైట్ గ్రీనా ఏదన్నది చూడండి. లావెండర్ కూడా బాగుంటది. కలర్స్ ఏంటండి? కెమికల్ ఉంటుంది? కెమికల్ కాదండి, నేచురల్ కలర్స్. ఏ హాని ఉండదు, మీ స్కిన్ గానీ ఫ్యాబ్రిక్ గానీ ఏ హాని ఉండదు. ఓకే ఓకే మేడం, మనం ఇది డిజైన్ సెలెక్ట్ చేద్దాం. అవును, పళ్ళుకి వస్తుందా అండి డిజైన్? ఇలా ఉంది కదా ఇప్పుడు పళ్ళుకి డిజైన్ వస్తుంది మీకు కాదు కదా? మీకు వేయమంటే మేము వేస్తాం, ఎందుకంటారా ఆల్రెడీ జరీ ఉంది కదండి. అవునవును, మీరు అది ఇక్కడ ప్లేన్ వచ్చింది కాబట్టి మీరు వేయమంటే మేము పళ్ళు వేస్తాం. కానీ ఈ లుక్ ఇలాగే ఉంటే బాగుంటది అని మా ఒపీనియన్. ఒకవేళ ఒక్కొక్కరు వేయించుకుంటారు, ఒక్కొక్కరు బాగుండదండి ఇది సేమ్ ఉండాలి అని అనుకుంటే, ఎందుకంటారా ఈ జరీ మూసుకుపోతుందండి ప్రింట్ వేయడం వల్ల. అవునవునవును, ఈ బార్డర్ తో మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండదు. అయితే వద్దు నాకు ఇప్పుడు ఈ కలర్. అండ్ డార్క్ కలర్ ఉంది, లైట్ కలర్ ఉంది చూడండి, గ్రీన్. సో ఈ కలర్స్ లో మీరు డార్క్ అండ్ లైట్ గ్రీన్, మస్టర్డ్ వస్తే కనుక మెరూన్ యూజ్ చేయండి. లేదు యాక్చువల్లీ 3 కలర్స్ కాబట్టి ఒకటి లైట్ గ్రీన్ అంటున్నారు, ఒకటి డార్క్ గ్రీన్ అంటున్నారు. దానికి అవుట్ లైన్ మీ చాయిస్ ప్రకారమే ఒకటి లైట్ ఇద్దామండి. ఇగో ఇది వస్తుంది కదా, ఈ 2 కలర్స్, ఒకటి లైట్ గ్రీన్, ఒకటి డార్క్ గ్రీన్ ఇచ్చి ఈ అవుట్ లైన్ బ్లాక్ ఉంది కదా ఇందులో, దాన్ని మెరూన్ ఇద్దాం. ఓకే, మీకు లుక్ కూడా మీకు ఇష్టమైనట్టుగా ఉంటది. ఎంత టైం తీసుకుంటారండి?
మామూలుగా అయితే మేము ఇచ్చిన శారీకి యాక్చువల్లీ 1 అవర్ లో కూడా కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే అండి మొన్నటి వరకు వర్షాల వల్ల మాకు పెండింగ్ వర్క్ ఉండిపోయింది. మీకు తీసుకుంటాము అంటే ఎమర్జెన్సీ అంతే కనుక ఎమర్జెన్సీ అంటే చేసిస్తాం. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళిపోయే వాళ్ళు అది లేదు, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చేపించి యుఎస్ఏ పంపిస్తుంటారు, పంపిస్తారు హాలిడేస్ కో లేకపోతే ఏదైనా అకేషన్ కి వస్తుంది. వాళ్ళ అమ్మాయిలకో వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కోడళ్ళకో చేసి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తారు. ఇక అలాంటప్పుడు కాదు అంత ఆశతో వస్తారు, చేయలేము. అందుకు అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలి. ఎవరికి నో అని చెప్పేది మాత్రం కాదండి. ఎందుకంటే మనల్ని నమ్మి వస్తున్నారు, వాళ్ళని నో అని చెప్పి మేము వెనక్కి పంపము. ఇది మాత్రం కావాలంటే చాలా నచ్చిందండి. అసలు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. అందుకే నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఇప్పుడు వచ్చేసిన మీ దగ్గరికి. థ్యాంక్ యూ అండి. నాతో పాటుగా నలుగురిని కూడా మీ వెల్కమ్. మీరు ఎప్పుడు వచ్చినా గానీ వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ శారీ అయితే మా ఫ్రెండ్దండి. తను వాళ్ళ నానమ్మ శారీ తీసుకొచ్చుకుంది, కానీ ఇది బార్డర్ అబ్జర్వ్ చేసుకోదని వెయ్యనన్నారండి. ఇదైతే ఇంకో వేరే వాళ్ళు తీసుకొచ్చుకున్నారు, వాళ్ళది కూడా పెళ్లి శారీ అండి. వీళ్ళు శారీ పూర్తిగా వేసిన తర్వాత మళ్ళీ ఒక డ్రై క్లాత్తో ఇలా మొత్తం క్లీన్ చేస్తారండి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు నాది శారీ పెడుతున్నారు చూడండి, అలా పెట్టి పిన్స్ చేస్తారు. సో ఆ పిన్స్ పెట్టే విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఈ అబ్బాయి సరిగ్గా క్లీన్ చేయలేదు, అది నాకు క్లాత్కి కొంచెం అంటిందండి ఆ మరక. అది తర్వాత మీకు ప్రింట్ వేసిన తర్వాత కూడా ఎలా ఉందో అన్నది మీకు వీడియోలో చూపిస్తానండి. అండి నా శారీని అయితే వీళ్ళు ప్రింట్ చేస్తున్నారు. సో ప్రింట్ చేసే ముందు వీళ్ళు ఇలా కొలతలతో పిన్ చేస్తారు. ప్రతిదీ ఒక్కొక్క ప్లేస్ లో, అంటే స్టిఫ్ గా ఉండడానికని అయితే వాళ్ళు అలా పిన్ అనేది పెట్టేస్తున్నారు. శారీ మొత్తం ఎక్కడెక్కడ రావాలి ఏంటి అన్న చోట మొత్తం శారీ అంతా బార్డర్, ఈ బార్డర్ అండ్ ఆయన పైన మొత్తం అయితే వాళ్ళు పిన్ చేసేస్తున్నారండి. చూడండి ఇది పళ్ళు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇట్లా పిన్ చేసేసారు వాళ్ళు. సో ఇది ఒక కార్నర్ అండి. ఫస్ట్ మీకు చూపించింది అయితే పళ్ళు ప్లేస్. ఇది అయితే నెక్స్ట్ ఈ చింగుల్లోకి లోపల ఫస్ట్ కార్నర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇలా పిన్ చేసేస్తున్నారు వాళ్ళు, అంటే శారీ కదలకుండా ఉండడానికని. సో ఇది మొత్తం అయితే చూడండి ఈ కార్నర్ లో ఇక్కడ పిన్ చేసేసారు. మొత్తం శారీ అంతా కదలకుండా ఇలా పిన్ చేసేసారు. చూడండి ఇది కలర్ గ్రీన్ కలర్. నేను దీంట్లో 3 to 4 కలర్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఎలా చేస్తున్నారు చూడండి. ఇదిగోండి, అసలు మనకి ఇలా చూస్తే అర్థం కావట్లేదు కదా, ఫుల్ మొత్తం వేస్తే గానీ అందంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో శారీ అంతా చూడండి, ఇది ఒక రౌండ్. వాళ్ళు ప్రింట్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా తీసేస్తారండి పెయింటింగ్ అయితే. ఇదండి డిజైన్ చూడండి. ఇదైతే డార్క్ గ్రీన్ అండి. ఫస్ట్ చూపించింది లైట్ గ్రీన్, ఇప్పుడు ఇది డార్క్ గ్రీన్, 2 కలర్స్. చూడండి దీన్ని ఇలా సెకండ్ స్టెప్ గా వేస్తున్నారు వాళ్ళు డిజైన్ ని. మనకి ఇప్పుడు చూస్తే అర్థం కాదు, పూర్తిగా అయిన తర్వాతనే క్లారిటీ వస్తుందండి మనకి. ఇది పికాక్ డిజైన్ కదా, సో 2-3 కలర్స్ యూజ్ చేస్తున్నారు దీంట్లో. పికాక్ వచ్చిందండి బార్డర్ లో, అందుకనైతే నేను ఈ పికాక్స్ ని ఇలా డిజైన్ సెలెక్ట్ చేశానండి. చూడండి దీంట్లో లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ చాలా బాగా క్లియర్ గా కనిపిస్తుంది. అదైతే లైట్ బార్డర్ గా ఉంది, అయితే గ్రీన్ డార్క్ గ్రీన్. సో ఇదైతే బార్డర్ అండి. ఈ బార్డర్ కి నేను మెరూన్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. చూడండి బార్డర్ కి అయితే మెరూన్ అయితే సెలెక్ట్ చేశామండి. సో ఇది అయితే వావ్ సూపర్ ఎక్సలెంట్, మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. అలా నేను చెప్పడం కాదు, చూసి మీరే చెప్పండి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. బాగుంటే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. చాలా బాగుంది, నేనైతే చెప్తున్నాను ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మనకు ఆ మరకలు అనేది శారీలో ఉన్నాయి కదా, ఆ మరకలు కూడా కనబడకుండా ఇది మొత్తం డిజైన్ అయితే కవర్ చేసేస్తుందండి.
చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. కింద బార్డర్ పికాక్ ఉంది, పైన డిజైన్ కూడా పికాక్ ఉందండి. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. చాలా చాలా నీట్ గా వచ్చింది. వీళ్ళ వర్క్ అయితే చాలా బాగుందండి. వీళ్ళ వర్క్ నాకు నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి వీళ్ళ అడ్రస్ అయితే దొరికింది సెర్చ్ చేస్తే. సో మొత్తానికి అయితే వీళ్ళ అడ్రస్ పట్టేశాను. నా ఓల్డ్ శారీని గోల్డ్ శారీగా మార్చేశాను. ఈ ప్లేస్ లో ఫస్ట్ వాళ్ళు శారీని మార్చి నా శారీ పెట్టే టైంలో కొంచెం కింద కలర్ ఉంటే కలర్ అంటింది. సో దాన్ని ఎంత బాగా క్లీన్ చేశారు చూడండి. అసలు ఆ కలర్ అంటినట్టుగా కూడా మనకు తెలియట్లేదు. సో అలాంటి మిస్టేక్ అయినా వాళ్ళు తొందరగా రికవరీ చేసేసారండి. చాలా బాగా నచ్చింది వీళ్ళ వర్క్ అయితే నాకు. గమనిస్తున్నారండి, కలర్ అసలు ఏమీ లేదు. చూడండి పిన్స్ అయితే రిమూవ్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారంటే శారీ క్లాత్ చాలా బాగుందండి, క్వాలిటీ చాలా బాగుంది. ఇది అప్పటి శారీ కదా, సో ఇప్పుడు ఈ క్వాలిటీ అయితే రావట్లేదు అన్నారు. మొత్తానికైతే మనసు అయితే ఎవరికి ఒప్పదు కదండి. పెళ్లి శారీస్ కానీ తీపి జ్ఞాపకాలు కదా అలాంటివన్నీ. సో అందుకని నేను ఈ శారీని అయితే అసలు తీసి పడేయాలని అనుకోలేదు, తీసి దాచాను. మరకలు ఉన్నాయి కదా, కట్టాలంటే ఇబ్బందిగా ఉందని అయితే అలా దాచి ఉంచాను. మా పాపకి లంగైనా కుట్టిద్దాం అనుకున్నాను, కానీ నాకు ఈ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వీళ్ళ ప్రింటింగ్ అడ్రస్, వీళ్ళ అడ్రస్ అయితే నాకు తెలిసింది. చాలా బాగా చేశారు. వీళ్ళ వర్క్ అయితే నీట్ గా ఉంది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఈ కలర్ ఎలా ఉందో చెప్పండి. నేనే సెలెక్ట్ చేశాను కలర్స్ అయితే. వీళ్ళు అన్నారు చాలా బాగా సెలెక్ట్ చేశారు మేడం కలర్స్ అయితే అన్నారు. దీనిని ఇలా ఎండలో ఆరేస్తారండి. చూడండి ఇలా ఎండలో ఆరేస్తే ఒక 10 minutes ఉంచేస్తారు. ఇలా ఆరేసి 10 minutes లో ఆరిపోతుంది. సో తర్వాత అయితే శారీని మళ్ళీ పాలిషింగ్ చేయించుతారండి. పాలిష్ చేపిస్తే జరీ కూడా షైనీగా ఉంటుంది, అందుకని పాలిష్ చేపిస్తారు. అండ్ ఐరన్ నీట్ గా ఉంటుందని పాలిష్ చేపిస్తారండి. ఫైనల్ గా నా శారీ రెడీ. ఓల్డ్ శారీ, గోల్డ్ శారీ. సారీని పాలిష్ చేయడం వలన ప్రింట్ అనేది చాలా రోజులు ఆగుతుందంటండి. ఫైనల్ గా అయితే వీళ్ళు ఈ ప్రింట్ చేసిన దాన్ని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. వెంటనే క్లీన్ చేస్తారు, ఎందుకంటే దాంట్లో హోల్స్ ఉంటాయి. సో ఇది డ్రై అయిపోతే హోల్స్ అనేది క్లోజ్ అవుతాయి. అందుకని అది ఎప్పుడైతే వెట్ గా ఉంటుందో వాళ్ళు ప్రింట్ చేయడం వెంటనే ఇలా కడిగేస్తారండి. అలా కడగడం వల్ల వాళ్ళకి ఆ హోల్స్ క్లోజ్ కాకుండా మళ్ళీ ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫైనల్ గా అయితే ఇట్లా డ్రై చేసేస్తారు. వెంటనే అది వాటర్ తో క్లీన్ చేసి బ్రష్ చేస్తారు. బ్రష్ చేసి ఇలా డ్రై క్లాత్ తీసుకుంటారు. డ్రై క్లాత్ తీసుకొని మొత్తం ఇలా వెంటనే క్లీన్ చేస్తారు. చూసారా, ఇవి 3 ఉన్నాయి, 1 2 3. సో నా శారీకి 3 కలర్స్ తోని, ఎన్ని కలర్స్ ఉంటే అన్ని ప్రింటింగ్ ఇలాంటి మిషన్స్ యూజ్ చేస్తారండి ఫ్రేమ్స్ ని. సో నేను 3 కలర్స్ సెలెక్ట్ చేశాను కాబట్టి 3 ఫ్రేమ్స్ యూజ్ చేశారు వాళ్ళు. ఫైనల్ లుక్ అయితే ఇదండి శారీది. చూడండి చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సరితానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.